అసలే బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినాలంటే జనం వణికిపోతుంటే మరోవైపు చేపల చెరువులో మేతకు బర్డ్ ఫ్లూ కోళ్లను వేస్తున్నారు. దీంతో కలకలం రేగుతోంది. కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చేపల చెరువులకు మేతగా బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను వేస్తుండడంతో ప్రస్తుతం సంచలనం రేపుతోంది. చనిపోయిన కోళ్లను చెరువుల్లో మేతగా వేస్తున్నారు నిర్వాహకులు. జగ్గంపేట, కిర్లంపూడి, ప్రతిపాడు, పెద్దాపురంలో ఈ నిర్వాహకం సాగుతోంది. దీంతో ఎన్జిఓ సంఘాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సపోర్ట్తోనే నిర్వాహకులు రెచ్చిపోతున్నారంటూ ఫైర్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ముఖ్యంగా కాకినాడ ఎన్జిఓ సభ్యులు దీనికి సంబంధించిన వీడియోలను విడుదల చేశారు. ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం వేల్పూరు, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అక్కడ కోళ్ల నుంచి తీసుకున్న శాంపిల్స్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N1 బర్డ్ ఫ్లూ ఉందని నిర్ధారించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దులు ఆనుకొని ఉండడంతో ఇటు తెలంగాణ అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో కోదాడ, రామపురం దగ్గర, నల్లగొండ జిల్లాలో తిరుమలగిరి సాగర్, అలాగే వాడపల్లి వద్ద చెక్ పోస్ట్ను కూడా ఏర్పాటు చేశారు. ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో సరిహద్దు జిల్లాలో టెన్షన్ కొనసాగుతుంది. ప్రభుత్వ ఆదేశాలతో ఏపీని ఆనుకుని ఉన్న ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం మీద ప్రస్తుతానికి ఈ బర్డ్ ఫ్లూ కోళ్లను చేపల చెరువులకు మేతగా వేసడం కలకలం రేపుతోంది. మీరు చూస్తున్న దృశ్యాలు కొంతమంది ఎన్జిఓ సంఘాలకు చెందిన సభ్యులు విడుదల చేసిన దృశ్యాలవి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ తంతు కొనసాగుతుంది. ప్రధానంగా జగ్గంపేట, కిర్లంపూడి, ప్రతిపాడు, పెద్దాపురంలో చేపల మేతకు కోళ్లను వేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఇక కాకినాడ ఎన్జిఓ సభ్యులు దీనికి సంబంధించిన వీడియోలు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వైరల్గా మారుతున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు దిగ్భ్రాంతికర దృశ్యాలు, నిజంగా డిస్టర్బింగ్ విజువల్స్ అని చెప్పాలి. బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను వాస్తవంగా అధికారులు పూడ్చిపెడుతున్నారు. పూర్తిగా అక్కడ రెడ్ జోన్గా ప్రకటించి ఆ ప్రాంతాన్నంతా కూడా అలర్ట్ చేస్తున్నారు. పూర్తిగా వాటిని పూడ్చివేస్తున్నారు. గుడ్లతో సహా చికెన్ కానీ, ఎగ్స్ కానీ అన్నీ పూర్తిగా మట్టిలో కప్పివేస్తున్నారు. వాటిని పూడ్చివేస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ కొంతమంది కక్కుర్తిపడి పూర్తిగా ఇది వైరస్ అయినప్పటికీ సాధారణంగా చేపల చెరువులకి కోళ్ళ చికెన్ సెంటర్లో ఉన్నటువంటి వ్యర్థాలను వేస్తుంటారు చేపల చెరువులో, రొయ్యల చెరువులో. కానీ ఇక్కడ ఏకంగా చనిపోయిన బర్డ్ ఫ్లూ కోళ్ళని చేపల చెరువులకు, అంటే చేపలకు మేతగా వేస్తుండడం ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తోంది. కలకలం రేగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పటికే వైరస్ సోకిన కోళ్ళవి బర్డ్ ఫ్లూతో చాలా లక్షలాది కోళ్ళు మృత్యువాత పడుతున్నాయి. అవి తింటే కనుక చాలా అనారోగ్యం, డేంజర్ అంటూ కూడా ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అదే బర్డ్ ఫ్లూ కోళ్ళని చేపల చెరువులకు మేతగా వేస్తే ఆ వైరస్ ఉన్న కోళ్ళను తినడం ద్వారా ఆ చేపల్లో కూడా వైరస్ వృద్ధి చెందుతుందనే ఆరోపణలు, భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో చేపల చెరువు నిర్వాహకులపై మండిపడుతున్నారు స్థానికులు. ఎన్జిఓ సంఘ సభ్యులు కూడా దానికి సంబంధించిన వీడియోలు విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్గా మారుతున్నాయి. చేపలు నల్లగా ఉన్నాయంటే పైన నల్లగా ఉన్నాయి, జల్లు పైన నల్లగా ఉన్నాయి. ప్రమాదకరమైన పాడవుతున్నాయంటే ఇలాంటి రోత, ఇలాగా చేపల చెరువుల వాళ్ళు మన ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. కాబట్టి మేత కింద చేపల చెరువుల్లో వేసేస్తున్నారు. కాస్త ప్రజలు కూడా గమనించుకోవాలి. మన ఆరోగ్యాలు ఎందుకు పాడవుతున్నాయంటే ఇలాంటి రోత, ఇలాగా చేపల చెరువుల వాళ్ళు మన ఆరోగ్యాలతో రైట్. ఇప్పటికే చేపల చెరువులో చికెన్ సెంటర్లో ఉన్నటువంటి వ్యర్థాలను వేస్తూ ఉంటారు వాటికి మేతగా. కానీ ఇక్కడ బర్డ్ ఫ్లూ కోళ్ళని వేస్తున్న ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే బర్డ్ ఫ్లూతో చాలామంది పౌల్ట్రీ నిర్వాహకులు నష్టపోతున్నారు. ఇప్పుడు చేపల చెరువుల యజమానులు వాటిని కొనుక్కొని తీసుకెళ్తుండడంతో కాస్త వాళ్ళకి ఉపశమనం కలుగుతుందని చెప్పవచ్చు. కానీ ఇది చాలా ప్రమాదకరం. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో బర్డ్ ఫ్లూ సోకిన చికెన్స్ని, బర్డ్స్ని చేపలకు ఏకంగా మేతగానే వేస్తున్నారు. ఏకంగా బర్డ్ ఫ్లూ కోళ్ళనే వేస్తున్నారు. ఇంతకుముందు వ్యర్థాలు వేసేవారు, కానీ ఇప్పుడు ఏకంగా ఆ బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన కోళ్ళనే వేసడంతో చాలా ఆందోళన కలుగుతుంది. స్థానికులు అక్కడ భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ కలకలం రేగుతోంది. పలు ప్రాంతాలకు బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న ఈ క్రమంలో కాకినాడ జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తమవుతుంది. ఎస్, మా కొలీగ్ ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, ముఖ్యంగా చేపల చెరువుల్లో మేతకు బర్డ్ ఫ్లూ కోళ్లను వినియోగించడం, వాటికి మేతగా వేయడం చాలా ఆందోళన కలిగించే అంశం. స్థానికంగా చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై అధికారులు దృష్టి సారించడం లేదా? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అసలు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? కొన్ని వీడియోలు చూస్తుంటే నిజంగా
అది భయభ్రాంతులకు గురి చేసే వీడియోలుగానే మనకు భావించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అధికారులు మరి వీటిపై దృష్టి సారించారా లేదా, ఏం జరుగుతోంది? ఎస్ రామదాస్, ఏదైతే తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే చికెన్ కొనాలన్నా తినాలన్నా చాలా భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా బర్డ్ ఫ్లూ అనే వైరస్ అయితే వ్యాపించిన నేపథ్యంలోనే గత కొన్ని ఏదైతే కోల్డ్ ఫామ్ లో కావచ్చు, అలాగే పోల్ట్రీ పరిశ్రమలో కావచ్చు, కోళ్లన్నీ కూడా మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే లక్షల్లో కోళ్లన్నీ మృత్యువాత పడడంతో అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు. పక్కన చనిపోయిన కోళ్లను సురక్షితంగా ఒక భద్రత పరంగా అన్ని నియమాలు పాటిస్తూ పూడ్చుతున్నటువంటి పరిస్థితి ఓ పక్కన కనపడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు క్రమంగా ఏదైతే నిడదవోలులో కనిపించినటువంటి వైరస్ అది క్రమంగా విస్తరిస్తూ వెళ్తుంది. కొన్ని కోల్డ్ ఫామ్ కి అయితే విస్తరించిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ యొక్క చనిపోతున్నటువంటి కోళ్లను సాధారణంగా చేపల చెరువులకి ఈ యొక్క చనిపోయిన కోడి మాంసపు వ్యర్థాలు ఏవైతేనే చికెన్ షాపు నుంచి పట్టుకుని వెళ్ళి చెరువుల్లో వేస్తుంటారు సాధారణ సమయంలో. కానీ ఇప్పుడు కోళ్లు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో చనిపోయిన కోళ్లను అదే ఏదైతే చేపల చెరువులు పెంచుతున్నటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు తీసుకుని వెళ్లి వాటికి మేతగా వేస్తున్న నేపథ్యంలో ఇదే అందరూ కూడా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కానీ మాంసం ప్రియుడికైతే చేప ఇప్పుడు చికెన్ దొరకపోవడంతో చేపలపై ఎక్కువగా అందరూ కూడా దానిపైనే ఉంటుంటారు. కానీ ఇప్పుడు చేపలు కూడా తినాలన్నా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి చికెన్ చనిపోయినటువంటి ఈ యొక్క కోళ్లను అందులో వేయడంతోనే ఈ యొక్క చేపలు కూడా ఇదే వ్యాధి సంభవిస్తూ ఏది పరిస్థితి అంటూ ఆందోళనకర పరిస్థితులతో నెలకొన్నాయని చెప్పాలి. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి జగ్గంపేట, ప్రత్తిపాడు, అలాగే పెద్దాపురంతో పాటు సోమలకోటతో పాటు కొన్ని ప్రాంతాలు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క చేపల చెరువుల్లో ఈ యొక్క చనిపోయినటువంటి కోళ్లను వేస్తున్నారని సమాచారం రావడంతో ఎన్జిఓ ఎవరైతే స్వచ్ఛంద సంస్థ సంబంధించినటువంటి ఈ యొక్క మొత్తం వాళ్ళ నిర్వాహకులందరూ కూడా వెళ్ళడం జరిగింది. వాటిని అన్నిటి కూడా పరిశీలించడం కూడా జరిగింది. వెళ్ళి వాళ్ళు అక్కడ ఏదైతే చనిపోయిన కోళ్లను అందులో వేస్తున్నట్టుగా వాళ్ళు పూర్తిగా వీడియోలతో పాటు కూడా మీడియాకి అయితే ఇచ్చారు. దీంతో పాటు వాళ్ళంతా కూడా జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని పూర్తిగా చెరువులపై ఈ యొక్క మత్స్యశాఖ అధికారులకైతే పర్యవేక్షణ ఉండాలి. దీనిపై ఎటువంటి పర్యవేక్షణ లేదు. సాధారణ సమయంలో ఏ విధంగానూ పర్యవేక్షణ చేయరు. కానీ ఇప్పుడైనా సరే కోళ్లను వ్యర్థాలను తీసివేసి కాకుండా చనిపోయినటువంటి ఈ యొక్క బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి కోళ్లను పడివేయడం ఆందోళనకర చేస్తుంది. ఈ యొక్క మత్స్యకార శాఖ అధికారులు దీనిపై పర్యవేక్షణ చేయాలంటూ జిల్లా కలెక్టర్ కి ఎన్జిఓ సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఫిర్యాదు చేయడమే కాకుండా తగిన ఆధారాలతో పాటు వీడియోలన్నీ కూడా ఫోటోలతో పాటు మొత్తం అన్ని కూడా అధికారులకు అయితే సమర్పించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఇప్పుడంతా కూడా మాంసం దొరకకపోవడంతో ఎక్కువగా చేపల మీద ఎక్కువ ఆసక్తి కనపరుస్తారు. దీని నేపథ్యంలోనే చేపలకు కూడా ఈ యొక్క వైరస్ అంటే వస్తే ఎటువంటి ఇబ్బందులు కలుగుంటాయి అనేది అందరూ కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఈ చేపల చెరువులకు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇప్పటికే ఇక్కడ అన్ని ఏదైతే సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా కోళ్లని ఎగుమతులు దిగుమతులు ఎక్కడి నుంచి ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పటికే నిలిపివేశారు. మరో పక్కన ఆ జిల్లా అధికారులు అయితే అప్రమత్త వారు ఎక్కడ కూడా చికెన్ అమ్మకాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ చనిపోయిన కోళ్లను ఈ విధంగా చెరువుల్లో పడవేయడం, చేపలు తిని మళ్ళీ చేపలు అమ్మకాలు జరిగితే మాత్రం ప్రజల ఆరోగ్యంపై చాలా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టు వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. రామదాస్. రైట్, సార్, థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద జనాల ఆరోగ్యంతో, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుకోవడం సరైంది కాదంటూ స్థానికంగా ఎన్జిఓలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎలాగో కోళ్లను పూడ్చిపెడుతున్నారు కదా, అవేవో మేమే తీసుకెళ్తామంటూ చేపల చెరువుల నిర్వాహకులు కోరడంతో చేసేదేం లేక పౌల్ట్రీ యజమానులు ఖర్చు తప్పుతుందని వారికి ఇచ్చివేస్తున్న పరిస్థితి. కానీ ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు ఎన్జిఓ సభ్యులు. కోళ్లకున్న వైరస్ని చేపలకు అవి తినడం ద్వారా సోకుతుంది. తిరిగి ఆ చేపలను తినడం ద్వారా మనుషులకు తిరిగి మళ్ళీ అది అనారోగ్యంగా పరిణమించే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురంలో ఈ నిర్వహణ కొనసాగుతుంది. దీంతో ఎన్జిఓ సంఘ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సపోర్ట్తోనే నిర్వాహకులు రెచ్చిపోతున్నారంటూ ఫైర్ అవుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఏపీ సరిహద్దును పంచుకునే జిల్లాల ద్వారా కోళ్లు కానీ కోడి గుడ్లు కానీ అక్కడి నుంచి ఇక్కడికి దిగుమతి కాకుండా పూర్తి స్థాయిలో అధికారులు, తెలంగాణ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పౌల్ట్రీ రైతులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఏ పౌల్ట్రీ ఫామ్లో కోళ్లు చనిపోయినా తమకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటున్నారు. ఆ ప్రాంతంలో ఇక అలర్ట్ ప్రకటించే అవకాశాలు సూచనలు చేస్తారు. మొత్తం మీద ప్రస్తుతానికి బర్డ్ ఫ్లూ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అయితే పౌల్ట్రీ రైతులను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరీ ముఖ్యంగా
ఇక బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ రేట్లు అయితే పూర్తిగా తగ్గాయి. దాదాపు 150 రూపాయలకు కూడా పడిపోయిన పరిస్థితి. కోడిగుడ్ల ధరలు కూడా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో మరి బర్డ్ ఫ్లూ సోకిందని చికెన్ తినొద్దంటూ ఓవైపు భయాందోళనకు గురవుతున్న జనానికి తాజాగా గోదావరి జిల్లాలో చేపల చెరువులో ఏకంగా బర్డ్ ఫ్లూ సోకిన బర్డ్స్నే వాటికి మేతగా వేయడం, ఆహారంగా వేయడం మరింత కలకలం రేపుతోంది. ఆందోళన చెందుతున్నారు స్థానికులు. మేత కింద చేపల చెరువుల్లో వేసేస్తున్నారు. కాస్త ప్రజలు కూడా గమనించుకోవాలి. మన ఆరోగ్యాలు ఎందుకు పాడవుతున్నాయంటే ఇలాంటి రోత. ఇలాగా చేపల చెరువుల వాళ్ళు మన ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు.